బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. బీసీల దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు విజ్ఞప్తులు వస్తున్నాయన్న డెడికేషన్ కమిషన్ చైర్మన్. 3 ఉమ్మడి జిల్లాల్లో కమిషన్ పర్యటన పూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేని విచారించిన పోలీసులు. దర్యాప్తుకు ఎప్పుడు పిలిచినా వస్తానన్న జైపాల్ యాదవ్. టిడ్కో ఇళ్ల అక్రమాలపై దర్యాప్తు. లబ్ధిదారుల ఎంపిక, లావాదేవీల్లో అవకతవకలు, బాధ్యులపై చర్యలు తప్పవన్న మంత్రి నారాయణ. గత 10 ఏళ్లు అన్ని రంగాల్లోనూ దోపిడీని. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు. హైడ్రా అంటే భూ బకాసురులకే భయమన్న మహేష్ గౌడ్. ఆక్రమణదారుల చేతుల్లో 65 కోట్ల విలువైన స్థలం స్వాధీనం చేసుకున్న సింహాచల దేవస్థానం. న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో చర్యలు. తెలుగువారిపై అసభ్యకర వ్యాఖ్యలు. హైదరాబాద్ లో నటి కస్తూరి అరెస్ట్. చెన్నైకి తరలించిన పోలీసులు. షిండే, అజిత్ గుజరాత్ కు గులాంలయ్యారు. వెన్నుపోటుదారులకు ఓటుతో బుద్ధి చెప్పాలి. మహారాష్ట్ర ప్రచారంలో రేవంత్ రెడ్డి కామెంట్స్. కులం పేరుతో కాంగ్రెస్ విభజించాలని చూస్తోంది. దేశాన్ని ఏకం చేసే సత్తా మోదీకి మాత్రమే ఉంది. భారత్లో మతాల మధ్య సామరస్యం ఉందన్న పవన్. రాహుల్, అమిత్ షా వ్యాఖ్యలపై ఈసీ సీరియస్. ఖర్గే, నడ్డా కూడా ఎన్నికల సంఘం నోటీసులు. రేపు మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. స్పేస్ ఎక్స్ తో తొలిసారి ఇస్రో జట్టు. ఫాల్కన్ 9 సాయంతో జీ-శాట్ ఉపగ్రహ ప్రయోగం. రేపు మధ్యాహ్నం శాటిలైట్ లాంచ్. డ్రగ్స్ రవాణాపై ఎన్సీబీ ఉక్కుపాదం. సముద్ర మంథన్ పేరుతో స్పెషల్ డ్రైవ్. వారం రోజుల్లో 2,900 కోట్ల డ్రగ్స్ సీజ్. మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు. ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన ప్రభుత్వం. నైజీరియా చేరుకున్న ప్రధాని మోదీ 5 రోజుల్లో 3 దేశాల పర్యటన. బ్రెజిల్లో జరిగే G20 సదస్సుకు హాజరు. నేటి నుంచి బద్రీనాథ్ లో దర్శనాలు బంద్. 6 నెలల పాటు ఆలయం మూసివేత. రాత్రి 9 గంటలకు ప్రత్యేక పూజలు. కడప అమీన్పీర్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు. మొదటి రోజు వేడుకగా గంధ మహోత్సవం. వేడుకల్లో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.